డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఎండ్ వరకు చూడటం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఎవరైతే ఎడ్జిటికి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఆ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన యాప్లో కోర్సులో లభ్యంగా ఉన్నాయి. ఎడ్జిటి వాళ్ళకైతే టైం మెథడ్స్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ మెథడాలజీ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. నిన్ననే స్టార్ట్ అయినాయి. ఆ కోర్సు యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. క్లిక్ చేసి ఆ కోర్సులను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోనికి వస్తే, ఇక్కడ డిఎస్సికి ఎలా చదవాలి, ఇది చాలామందిని వేధించే ప్రశ్న, డిఎస్సికి ఎలా చదవాలి. సో డిఎస్సికి ఎలా చదవాలి అనే దానికి కొన్ని ముఖ్యమైనటువంటి సింపుల్ టిప్స్ చెప్తా. వీటిని ఫాలో అయితే మీరు సక్సెస్ అవుతారు. అందులో నెంబర్ 1 ఏంటంటే, మీరు ఫస్ట్ మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే సిలబస్ కాపీ. మీకు మెటీరియల్ మస్తు ఉండొచ్చు, ఏదున్నా కానీ సిలబస్ కాపీని దగ్గర పెట్టుకొని మీరు చదవండి. కొంతమంది స్కూల్ అసిస్టెంటు, సోషల్ స్టడీస్ వాళ్ళు ఉన్నారు. సార్ మాకు సిలబస్లో ఒక రకంగా ఉంది, స్కూల్ పుస్తకాలు ఒక రకంగా ఉంది, మరి మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని అంటే, సిలబస్లో ఉన్నది ముందులో ప్రిపేర్ అవ్వండి, స్కూల్ పుస్తకాలు కూడా ప్రిపేర్ అవ్వండి. సిలబస్లో ఉన్నదాన్ని స్కూల్ పుస్తకాలలో ప్రిపేర్ అవుతూ లేటెస్ట్ స్కూల్ పుస్తకాలలో తర్వాత అందులో కూడా కవర్ చేయండి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ విధంగా ఇస్తారో కూడా తెలీదు ఎగ్జామినేషన్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి. అర్థంగా సిలబస్ విస్తారంగా ఉంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా, ఎవరు ఎడ్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా మిగతా అన్ని సబ్జెక్టులు వాళ్ళు సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్. మీకు దిక్సూచి కొలమానం ఏంటంటే సిలబస్. ఇంకా రెండో అంశం ఏంటంటే, మీరు గమనించాల్సింది, సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏవి కష్టంగా ఉన్నాయి, ఏవి క్లిష్టంగా ఉన్నాయి అనేవి చూడాలి, ఏవి సరళంగా ఉన్నాయి, ఈ 2 రకాలుగా విభజించాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సరళంగా ఉండే అంశాలు ఆల్మోస్ట్ 60% ఉంటాయని గమనించండి. ఒక 20% మోడరేట్గా ఉంటాయి, మధ్యస్థంగా ఉంటాయి. రిమైనింగ్ 20% కొంచెం డిఫికల్టీగా ఉంటాయి. ముందు 60% కంప్లీట్ చేయండి, తర్వాత 20% కంప్లీట్ చేయండి. అంటే 80% కంప్లీట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? తర్వాత రెండో అంశం ఏంటంటే, ఈ ఎడ్జిటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమి చదవకూడదో తెలియటమే జ్ఞానం. అంటే అనవసరమైనది దాన్ని చదవకుండా అవసరమైన దాన్ని చదవాలి. మరి అనవసరమైనది చదవకుండా అవసరమైనది చదవాలంటే ఏం చేయాలి అంటే, మీ దగ్గర ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఉండాలా. ఇది నెక్స్ట్ అంశం. క్వాలిటేటివ్గా ప్రిపరేషన్ కొనసాగాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉంటాయో, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అనేవి కీలక పాత్ర పోషిస్తాయని గమనించండి. మరి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఇప్పుడు ప్రజెంట్ లేవుగా సార్ అంటే, గుర్తుపెట్టుకోండి, ఏపీలోనైనా తెలంగాణలోనైనా, తెలంగాణలో పేపర్లు అన్నీ మనకు పనికి వస్తాయి, ఏపీలో క్వశ్చన్ పేపర్లు కూడా మనకు పనికి వస్తాయి. ఎందుకంటే 2018లో ఏపీలో డిఎస్సి జరిగింది. ఆ డిఎస్సిలో ఆల్మోస్ట్ మన తెలంగాణ పుస్తకాలలో ఉన్నదే ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ అయినా సైన్స్ అయినా ఇవన్నీ చూసుకోండి మీరు ఒకసారి, ఒక ఏవో లాంగ్వేజెస్ తప్పితే. సో కాబట్టి మీరు ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా సంపాదిస్తే ఎగ్జామ్ వాళ్ళకి ఆన్లైన్ మోడ్లో పెట్టారు, అవి దొరుకుతాయి. ఒకసారి మీరు వాటిని చూడండి. ప్రిపరేషన్ ఇన్నోవేటివ్గా ఉండాలి. అందరూ ఇప్పుడు మన తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నారండి. ఇట్లా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూడండి, ఓన్లీ తెలంగాణ వరకే చూస్తారు. కానీ ఏపీ కూడా 2018కు ముందు సిలబస్ ఉన్నాయి కదా, డిఎస్సీలు జరిగినాయిగా, 2 డిఎస్సీలు జరిగినాయిగా. ఆ పుస్తకాలు తెచ్చుకొని చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ మీద. ఒక్క సబ్జెక్ట్ గురించి కాదు, ఎడ్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా అందరూ ఎలా చదవాలనే దానికి ఇది ఒక ఆల్టర్నేటివ్. ఇప్పుడు నా వీడియో చూసిన వాళ్ళకి మాత్రం ఇది అర్థమవుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తారు. అందరూ చూడరు. ఒక 5-6 వేల మంది చూస్తే అందులో ఒక 200 మందో 300 మందో ఈ దిశగా ప్రయాణం చేస్తారు. వాళ్ళకి జాబులు వస్తాయి. ఓకేనా? ఇన్ని ఊరుకుంటారు, మంచిగానే ఉందని అనుకుంటారు, తర్వాత వదిలేస్తారు. డిఎస్సిలో స్ట్రాటజీ అనేది ఇంపార్టెంటు. అంటే 10 మంది అంటే ఎంతో సింపుల్గా వే దొరికితే ఆ వేలో బాటం. అండ్ ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్లు ఏం చేస్తాయి, ప్రతి కంటెంట్ ఆన్లైన్లో పెట్టాడు. ఒక్కొక్క ఎగ్జామ్ మనకైతే తెలంగాణలో ఆఫ్లైన్లో పెట్టాడు కూడా ఒకటే పేపరు. అది ఏపీలో అయితే 2018 ఆన్లైన్లో పెట్టాడు. ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం చదువుకోండి, మీకు అసలు సిలబస్ కంటెంట్లు ఏం అడుగుతున్నాడో మీకు అర్థమవుతుంది. ఎక్స్పర్ట్లు అందరూ ఏం తయారు చేశారో మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇట్లా వినూత్నంగా కొంచెం అవకాశం ఉన్నంత వరకు చూసుకోండి. ఎక్కడ సిలబస్ మంచిగా ఉందో వాటిని చూసుకొని మన సిలబస్కు టచ్ అయ్యేది, ఇప్పుడు ప్రస్తుతం సిలబస్కి టచ్ అయిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అందులో ఏమేమి క్వశ్చన్లు టచ్ అవుతుందో చూసుకొని వాటిని మీరు ముందుకెళ్ళి క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా ఇన్నోవేటివ్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇంకోటి, మీ ప్రిపరేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టైం టేబుల్ లేకుండా మీరు ఏ పని చేయలేరు మిత్రులారా. టైం టేబుల్ ఏంటి, ఇక్కడ టైం టేబుల్ మీరు రోజులో మీరు క్వాలిటేటివ్గా ప్రిపేర్ అవ్వండి.
సార్ నేను జాబ్ చేస్తున్నా, నాకు ఒక 6 గంటలే సమయం లభిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఎప్పటి నుంచి మీకు 3 నెలల సమయం ఉంది. సార్ నాకు 8 గంటల సమయం లభ్యమవుతుంది. వెరీ గుడ్. సార్ నాకు 10 గంటల సమయం లభ్యమవుతుంది. అదృష్టవంతులు. ఓకేనా? కానీ మీరు ఈ చదివే 6 గంటలైనా 8 గంటలైనా 10 గంటలైనా క్వాలిటీగా చదువుతున్నారా లేదా అని మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి. గుర్తుపెట్టుకోవాలా, ఈ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వాలిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సమప్రాధాన్యత. అంటే మీకు ఇచ్చినటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో సబ్జెక్టులన్నింటికి సమానంగా ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా. ఏంటి సమప్రాధాన్యత? రోజులో ఒకటే సబ్జెక్ట్ చదవడం కాదు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యతనివ్వాలా మీ యొక్క టైం టేబుల్లో. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యతనివ్వాలా. అదేవిధంగా కంటెంట్కి ప్రాధాన్యతనివ్వాలా. తర్వాత అదేవిధంగా 4వ అంశం ఏంటంటే మెథడాలజీకి ప్రాధాన్యతనివ్వాలా. గమనించాలి. కంటెంట్ ఎస్జిటి వాళ్ళకైతే 45 మార్కులకు ఉంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 44 మార్కులకు ఉంది. మెథడాలజీ ఎస్జిటి వాళ్ళకైతే 15 మార్కులకు ఉంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే 16 మార్కులకు ఉంది. అంటే వెయిటేజ్ బాగానే ఉంది. ఎస్జిటి వాళ్ళైతే కంటెంట్లో 5 కంటెంట్లు చదవాలా, 9 5 45. తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే ఒకటే కంటెంట్ని చదవాలా, అప్ టు ఇంటర్మీడియట్ వరకు చదవాలా. చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. మెథడాలజీ ఎస్జిటి వాళ్ళు అయితేనేమో 5 మెథడాలజీ చదవాలా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే ఒకటే మెథడాలజీ చదవాలా. ఇది వీళ్ళకి కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉంది. ఓకేనా మిత్రులారా? సో అదేవిధంగా మరి తర్వాత మనం నెక్స్ట్ చూసినట్లయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని ఎస్జిటి వాళ్ళని ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. గమనించండి. తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు రెగ్యులర్గా దీన్ని ప్రిపేర్ అవుతుండాలి. వీటన్నిటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలా. దీనివల్ల ఏమవుతుందంటే మీరు టచ్లో ఉంటారు. సబ్జెక్ట్ టచ్లో ఉంటే స్మృతిలో ఉంటుంది, ధారణలో ఉంటుంది. బట్టి పట్టడం కాదు, అది మీరు చదివే. మీరు ఏం చేస్తున్నారు? ఎస్ఏ టైప్ క్వశ్చన్లు కాదుగా రాసేది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా, గుర్తుపట్టడమే కదా. సో కాబట్టి ఇట్లా మీరు చదివితే ఎలా చదవాలి అనే దానికి సమాన ప్రాధాన్యతనిస్తూ చదివితే మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకేనా? అసలు అన్నిటికంటే ముఖ్యంగా ఫైనల్గా నేను చెప్తున్నా, మీరు కొన్ని అంశాలు చేయకూడని ఉన్నాయి. ఏంటి అంశాలు అని అంటే ఫస్ట్ నెంబర్ 1 సెల్ ఫోన్ ముట్టుకోవద్దు చదివేటప్పుడు. కొంతమంది గ్రూపులలో ఉంటారండి, వాళ్ళు క్వశ్చన్ పెడతారు, ఆ క్వశ్చన్ గురించి ఆలోచించే క్రమంలో టైం అంతా వేస్ట్ అవుతుంది. మీరు సెల్ ఫోన్ ఎంత దూరంగా పెడితే అంత మంచిది. మీరు ఎప్పుడైనా మీకు మోటివేషనల్ కావాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఇట్లాంటి ఎట్లా ప్రిపేర్ అవ్వాలా, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏమైనా కోర్సులు అభ్యర్థులు ఒక హాఫ్ అన్ అవర్ ఏది మీకు బాగా బోర్ అనిపించినప్పుడు ఈవినింగ్ 4 నుంచి 6 మధ్యలో మీకు అదేంటంటే గ్రాహ్యత తక్కువ ఉంటుంది ఏ మనిషికైనా. అందులో 30% మాత్రమే మనిషి గ్రహించగలుగుతారు. సాయంత్రం 4 నుంచి 6 మధ్య ఆ సమయంలో ఈవినింగ్లో. అదే ఎర్లీ మార్నింగ్ అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 9 వరకు 100% గ్రాస్పింగ్ ఉండదు. 100% మీరు చదివినట్టు మీ మైండ్లో కూర్చుంటుంది. ఓకేనా? అందుకని చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏదో ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 9 వరకు కూర్చొని జాబ్కు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో అదే క్వాలిటేటివ్ ప్రిపరేషన్ అంటే. ఇట్లా నేను చెప్పినప్పుడు అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కనుక మీరు పాటిస్తే ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. గమనించండి. ఓకేనా మిత్రులారా? ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనడా.